అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి ఏప్రిల్ 25వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఎటువంటి శుభపరిణామాల అశుభపరిణామాల, వారు పాటించబోయే పరిహారాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారాలను కనుగొంటారో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం గురూజీ వెంకటేశ్వర్లు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా ఎన్నో రకాల సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే ఒక్కసారి అయితే మన గురువు గారిని సంప్రదించి చూడండి. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. మన గురువు గారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే తప్పకుండా 100% పరిష్కారం లభించి తీరుతుంది. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒక్కసారి నమ్మకంతో ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున నీలం అలాగే నలుపు అయితే అదృష్టపు రంగులని చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరికి తూర్పు దిక్కు ప్రయాణం ఎంతో శుభప్రదంగా అయితే ఉంటుంది. ఎన్నో మిశ్రమ ఫలితాలు కూడా వీరికి ఉండబోతున్నాయి. రేపటి రోజున వీరికి ప్రతికూల సమయాలు అనుకూల సమయాలుగా ఏ విధంగా మారబోతున్నాయంటే మనం ఇప్పుడు తప్పకుండా తెలుసుకోబోతున్నాం. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఆ యొక్క రాశి గలవారు బయటకు ప్రశాంతంగా కనిపించినప్పటికీ కూడాను వారి యొక్క బాధను లోపల దాచుకుంటూ ఉంటారు. ఎవరికైనా మోసం చేస్తే మళ్ళీ వాళ్ళ దగ్గరనే రానివ్వరు. ఎవరితో అయినా ఇతర సహాయం చేయడంలో ముందుంటారు. చాలా విషయాలు ఒంటరిగా భరిస్తారు. కానీ వీరి యొక్క మంచితనాన్ని కొందరు బలహీనంగా భావిస్తూ ఉంటారు. వీరి బలహీనత అని అనుకుంటూ ఉంటారు. కానీ రేపటి రోజున వీరికి కలిసి వచ్చే రంగు మాత్రం నీలం గోధుమ రంగు. రేపటి రోజున వీరికి చాలా శుభప్రదంగా ఉండబోతుంది. కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 8 మరియు 4. అదృష్ట సూచికలు కూడా ఈ యొక్క రాశి గల వారికి ఎంతో దేవుడైతే అనుగ్రహిస్తూ ఉంటాడు. రేపటి రోజున వీరికి శని భగవాన్ యొక్క అనుగ్రహం మెండుగా అయితే ఉంటుంది. రేపటి రోజున వీరు చేయవలసిన పరిహారాలు ఏంటంటే కనుక వీరు నల్ల నువ్వులను ధూపం అయితే వెలిగించడం ద్వారా సాయంత్రం పూట ఓం శం శనీశ్వరాయన మహా అని 11 సార్లు లేదా 108 సార్లు తప్పకుండా జమించి తీరాలి. పేదవారికి నల్ల బట్టలు లేదా ఆహారం దానం చేయాలి. కాకులకు అన్నం వేయడం చాలా శుభప్రదం. శని కృప ఉంటే తప్పకుండా శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారే అవకాశాలు ఉంటున్నాయి. ఈ యొక్క రాశి గల వారికి రేపటి ఉన్న సాయంత్రం 6 గంటల లోపు జరిగే సంఘటనని ఎటువంటి సంఘటన జరగబోతుంది, చాలా రోజులుగా ఎదురు చూసినట్టు ఒక సమాచారం అకస్మాత్తుగా రాబోతుంది. ఒక శత్రువు నిజ స్వరూపం కూడా మీకు బయటపడబోతుంది. మీపై అపోహలు పెట్టిన వారు భయపడే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. ఒక ఆర్థిక విషయం స్పష్టత వస్తుంది. ఒక వ్యక్తి మీకు సహాయం చేయడానికి రాబోతున్నాడు. మొదట మీకు షాక్ అవుతారు. కానీ ఆ సంఘటన తర్వాత మీకు ఒక గుణపాఠం నేర్పిస్తుంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరిని దూరం పెట్టాలనే విషయాలు తప్పకుండా తెలుసుకుంటారు. ఈ యొక్క రాశి గల వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. రేపటి రోజున సాధారణంగా శత్రువులు ఎక్కువగా ఉంటారు కనుక మీ యొక్క ఎదుగుదలను చూసి అసూయపడేవారు కూడా ఉంటారు కనుక మంచిగా ప్రవర్తించి కొందరు మీ యొక్క వెనకాల మాటలు మాట్లాడవచ్చు. ప్రతి విషయాన్ని అందరూ కూడా పట్టించుకోవద్దు. రేపటి రోజున మీరు ప్రతి విషయాన్ని ఎవరితో పంచుకోవద్దు, రహస్యంగా ఉంచుకోండి. ముందుగా ఆలోచించండి, ఆవేశంతో స్పందించవద్దు. శత్రువులను కీడు చేయాలని ప్రయత్నిస్తారు కానీ మీ యొక్క సహనం, మీ ధైర్యం, శని కృప ఉంటే ఎవరు మీకు ఎటువంటి హాని చేయలేరు. సాధారణంగా ఎవరికి కీడు కోరరు కానీ మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళే స్వభావం మీది. ఒక విషయం అయితే తప్పకుండా గుర్తుపెట్టుకోండి, మీరు నిశ్శబ్దంగా ఎదుగుతుంటే మీ ఎదుగుదలను చూసి అసూయపడే వాళ్ళు చాలా ఎక్కువ మందే ఉన్నారు. నిశ్శబ్దంగానే మీరు పెరుగుతూ ఉంటారు. మేము ఎందుకు శత్రువులు ఎక్కువగా ఉంటారంటే కనుక మీకు అలా అనుమానం కూడా రావచ్చు. మీరు నిజాయితీగా ఉంటారు, మీరు నటించలేరు. అసలు మీకు నటించడం చేత కాదు. నటించకున్నా కూడా తొందరగా దొరికిపోతూ ఉంటారు. అసలు నటన అనేది మీకు రాదు. మీరు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని వెనక తగ్గరు. అందరి ముందు నిజం మాట్లాడతారు. మీకు అందువల్ల మీకు శత్రువులు ఎక్కువగా ఉంటారు. అది మీ యొక్క బలహీనత, బలము, అసహనం అనేది తెలుసుకోవాలి. రేపటి రోజున మీ చుట్టూ ఉన్న కొందరు ఎలా అడ్డుకోవాలనే ఆలోచన అయితే మొదలు పెడతారు. మీకు హాని చేయాలనే ఉద్దేశంతో కాదు అనిపించినా రేపటి రోజున అసూయ పడే వాళ్ళు చాలామంది పెరిగిపోతూ ఉంటారు. శత్రువులు ఎలా ఉంటారంటే ముందు నవ్వుతూ ఉంటారు, వెనక వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు. అటువంటి వారిని మీరు తప్పకుండా తెలుసుకొని మీ యొక్క రహస్యాలు తెలుసుకొని ఇతరులకు చెప్పే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. మీకు దగ్గరై సమాచారాన్ని సేకరిస్తూ ఉంటారు. మీరు చేసిన చిన్న చిన్న తప్పులు పెద్దగా చూయిస్తుంటారు. మీ విజయాన్ని చిన్న చూపు చూస్తారు. ఈ యొక్క రాశి గల వారి శత్రువు ఎప్పుడు దూరంలో ఉండరు. చాలా సార్లు మీ దగ్గరలోనే ఉంటూ ఉంటారు, మీ చుట్టూనే ఉంటారు. ఈ యొక్క రాశి గల వారు సాయంత్రం 6 గంటల లోపు ఒక సంఘటన అయితే ఎదుర్కోబోతున్నారు. ఎవరు నటిస్తున్నారు, ఎవరు నిజమైన ప్రేమ గలవారో మీరు తెలుసుకోబోతున్నారు. ఒక ఫోన్ కాల్ విషయం ద్వారా మీకు ఒక విషయం బయటపడబోతుంది. ఆ విషయాన్ని విని మీరు షాక్ అయిపోతున్నారు. ఎవరు ఇలా చేస్తారని అస్సలు అనుకోరు. అదే మీకు రక్షణగా అవ్వచ్చు కూడా.
ఎలా జాగ్రత్తగా ఉండాలో తప్పకుండా తెలుసుకోండి. మీ యొక్క ఆర్థిక విషయాలు ఎవరికీ చెప్పవద్దు. మీ ప్లాన్స్ ముందే బయట పెట్టవద్దు. సోషల్ మీడియాలో ఎక్కువగా వ్యక్తిగత విషయాలు అసలు పెట్టవద్దు. మీకు నమ్మకం కలిగిన వాళ్ళని మాత్రమే మీరు దగ్గర పెట్టుకోండి. కోపంలో రియాక్ట్ కాకుండా మౌనంగా మీరు పరిశీలించడాన్ని గుర్తుపెట్టుకోండి. శత్రువులు మిమ్మల్ని కిందకి లాగడానికి ప్రయత్నిస్తుంటారు, కానీ మీరు ప్రతిస్పందించకపోతే వాళ్ళే బలహీనపడుతూ ఉంటారు. రేపటి రోజున మీకు శనికృప ఉంటే ఎవరు ఏం చేయలేరని అయితే మీరు తప్పకుండా తెలుసుకోవాలి. శనిగ్రహ అనుగ్రహం మీకు పొందితే తప్పకుండా శత్రువులు చేసే కుట్రలు మీకు వారికే తిరిగి వారి మీదే వెళ్తూ ఉంటాయి. తప్పును ఒప్పుకునే పరిస్థితి కూడా వస్తుంది. మీ యొక్క మంచితనం మీ బలం అవుతుంది. కనుక రేపటి రోజున మీరు జాగ్రత్తగా మీ రక్షణ ఎవరిని కూడా ద్వేషించవద్దు. అందరినీ నమ్మవద్దు. సంఘటన ఒకటి పెద్ద గుణపాఠం నేర్పడబోతుంది. ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఎవరిని ఎంత దూరం పెట్టాలి, మీ ధైర్యం, మీ సహనం, మీ శనికృప అన్నీ కూడా మీకు ఎంత పెద్ద శత్రువునైనా సరే ముందు నిలవనివ్వలేదు. ఒక్కసారి మీ ప్రశ్న అయితే మీ మనసులో వేసుకుని చూడండి. ఈ యొక్క ఇంటికి కాపలా కాస్తున్నప్పుడు ఇంటి దేవతను చివరిసారిగా ఎప్పుడు గుర్తు చేసుకున్నారు? మీ ఇంట్లో సమస్యలు పెరిగాయి, ఆర్థిక ఇబ్బందులు తగ్గటం లేదు, కుటుంబంలో ఎప్పుడూ కూడా చిన్న చిన్న గొడవలు పెద్దవిగా మారుతున్నాయి. మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఇవన్నీ నిజమో కాదో మీ మనసుకు లేదు. మానసిక ప్రశాంతత లేదు. పిల్లలకు కూడా మాట వినటం లేదు. పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అనుకున్న పనులు చివరి నిమిషంలో ఆగిపోతున్నాయి. ఇంకా ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సంపాదించిన ₹1 అయితే ₹10 ఖర్చు అవుతుంది. అలాగే మీ యొక్క జీతం కూడా మొత్తం కూడా అంత ఖర్చులకే సరిపోతుంది. ఇలాగా మీకు ఎన్నో ఆర్థిక సమస్యలు యాదృచ్ఛికమా కాదా అనేది అయితే మీరు దైవాన్ని మర్చిపోయారని ఒక్కసారి అయితే గుర్తు చేసుకోండి. ఇంట్లో దేవతల అంటే ప్రతి కుటుంబానికి ఒక కులదేవత అనేవారు ఉంటారు కదండి. తప్పకుండా ఆ దేవతను మీరు వంశాన్ని కాపాడుతుంది. మీ తాతల ముత్తాతల నుంచి ఆ దేవత భక్తితో ఆరాధించి ఉంటారు. వారికి ఎందుకంత కష్టం వచ్చినా చివరికి నిలబడ్డారు. ఎందుకంటే కనుక ఇంట్లో దేవత ఆశీర్వాదం అయితే వారికి తప్పకుండా ఉంటుంది. కానీ ఇప్పుడు మనకైతే టైం లేదు, పూజలకు సమయం లేదు. సంవత్సరానికి ఒక్కసారైనా వెళ్ళి దర్శనం చేసుకోవడం మానేసాం. కనీసం ఫోటో కూడా ఇంట్లో పెట్టుకోలేకపోతున్నాం. అటువంటి వారికి ఇటువంటి సమస్యలన్నీ పెరుగుతూ ఉంటాయి. తప్పకుండా అయితే కులదేవత ఎవరో తెలుసుకొని మీరు కులదేవతకు ప్రార్థనలు, పూజలు ప్రారంభించడం ఎంతైనా మంచిది. కులదేవత పూజ మీరు ఆరాధన అస్సలు విస్మరించవద్దు. దీని ద్వారా మీకు ఎన్నో సమస్యలు పెరుగుతూ ఉంటాయి. ఇంటి కులదేవతను మర్చిపోతే మీకు తప్పకుండా అయితే మీ పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. అలాగే ఆర్థిక ప్రవాహం కూడా ఆగిపోతుంది. కుటుంబంలో విపరీతమైన అపార్థాలు పెరుగుతాయి. మనసులో భయాందోళన పెరుగుతుంది. శత్రువులు కూడా బలపడతారు. అలాగే మీకు కాపాడే శక్తి కూడా దూరం చేసుకున్న వారవుతారు. మీరు ఒక్కసారి ఆలోచించి చూడండి. ఇంటి కులదేవత ఎవరు? మీ పిల్లలకు తెలుసా? మీకు తెలుసా? చివరిసారిగా ఎప్పుడు వెళ్ళారు? అమ్మను ఎప్పుడుమైనా మర్చిపోతే అమ్మ బాధపడుతుంది, కానీ శాపం ఇవ్వదు. కేవలం మనకు రక్షణ తగ్గుతుంది అంతే. కానీ ఇప్పుడు చేయవలసిందంటే ఒక వారం, ఒక రోజు నిర్ణయించుకోండి. ఇంట్లో ఒక చిన్న దీపం వెలిగించుకోండి. కులదేవత పేరు 3 సార్లు జపించండి. సాధ్యమైతే సంవత్సరానికి ఒక్కసారైనా దర్శనం చేసుకోండి. పిల్లలకు కూడా దేవత గురించి చెప్పండి. ఇది పెద్ద ఖర్చు అయితే కాదు కనుక కేవలం గుర్తుపెట్టుకోవడం మాత్రమే. యొక్క కష్టాలు శాశ్వతం కాదు. కానీ మీ రక్షణను మర్చిపోతే మీకు ఎన్నో పరీక్షలు అయితే ఎదురవుతూ ఉంటాయి. దేవతను మళ్ళీ ఆహ్వానించండి. శాంతి తిరిగి వస్తుంది. ఆర్థిక ప్రవాహం మళ్ళీ మొదలవుతుంది. మనసు ప్రశాంతతను ఉంటుంది. అమ్మవారిని కానీ దేవుణ్ణి కానీ ఒక్కసారి మన ఇంటి కులదేవతను ఒక్కసారి స్మరించుకొని మేము మర్చిపోయాం, ఇప్పుడు మళ్ళీ మీ పాదాల దగ్గరకు వచ్చామని చెప్పి ఒక్కసారి మనసారా చెప్పండి. ఆ మాట వినగానే ఆమె కరుణ కళ్ళల్లో నీళ్లు, మీరు ఆ నీరు చూసి మెరిసిపోతుంది. తప్పకుండా అయితే మీరు ఇంటి మీద ఆశీర్వాదం ఒక వర్షంలా కురుస్తుంది. సంవత్సరానికి ఒక్కసారైనా దర్శనం చేసుకోండి. కనీసం ఇంట్లో చిన్న ఫోటో, చిన్న దీపాన్నైనా వెలిగించుకోండి. పిల్లలకు మన యొక్క ఇంటి దేవత ఎవరో తప్పకుండా తెలియపరచాలి. దేవతను మర్చిపోతే రక్షణ తగ్గుతుంది. గుర్తుపెట్టుకోండి, ఆశీర్వాదం కూడా పెరుగుతుంది. ఈ యొక్క రాశి గల వారు రేపటి రోజున చేయవలసిన పరిహారాలు ఏంటంటే కనుక ఎంతో ముఖ్యమైనవి. నల్ల నువ్వుల ధూపమని శనివారం రోజు మీరు ఉదయం లేదా సాయంత్రం శనిదేవుడి ముందు నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. శని మంత్ర జపం చేసుకుంటూ ఓం శనీశ్వరాయ నమః అని చెప్పి 11 సార్లు లేదా 108 సార్లు తప్పకుండా జపించి తీరాలి. పేదవారికి ఆహార దానం చేయాలి, వస్త్రదానం చేయాలి. అలాగే రేపటి రోజున వండిన అన్నం కాకులకు కూడా పెట్టడం చాలా మంచిది. శని దోషం తగ్గించడానికి మంచి పరిహారం హనుమాన్ దర్శనం కూడా. మీరు రేపటి రోజున హనుమాన్ స్వామి ఆలయానికి వెళ్ళి తప్పకుండా నూనె ధూపం వెలిగించి
వెలిగించడం వల్ల మీకు శత్రువుల మాటలు పట్టించుకోకుండా కోపాన్ని నియంత్రించుకోవచ్చు. అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం వంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్య నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి. రేపటి రోజున అయితే తప్పకుండా శని పరీక్ష మీకు మొదలవుతుంది. కానీ వదిలిపెట్టొద్దు. మీ యొక్క సహనం, మీ యొక్క భక్తి, మీ యొక్క కృప పెద్ద పెద్ద విజయాలను అయితే మీరు తప్పకుండా ముందు ముందు రోజుల్లో చవి చూడబోతున్నారు. మనం చెప్పుకున్న పరిహారాలు, దేవతారాధన అంతా మీరు మర్చిపోకుండా చేయడం వల్ల జీవితంలో మీరు ఉన్నత స్థితికి అయితే చేరుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల, ఎటువంటి పరిహారాలు పాటించడం వల్ల వీరి సమస్యలకు తగిన పరిష్కారాలు లభిస్తాయి. అలాగే ఎటువంటి వార్తలు ఎటువంటి వ్యక్తుల ద్వారా వినబోతున్నారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని అయితే మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకున్నాం కదండి. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.